నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు రచించిన ఒక మంచి కథను విందాం. కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న మంచుగడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తుంది ప్రసూన. అమెరికా రావాలని ఎంతగా తహతహలాడిందో, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలని అంతగానో తొందరపడుతుంది. మనసంతా అత్తగారి మీదే ఉంది. పాపం ఆ ముసలి వయసు ఎంతగా తల్లడిల్లిందోనని తలంపుకొచ్చేసరికి మనసులో లేదు. ఒక్కసారైనా అత్తగారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని పదే పదే అనిపిస్తుంది ఆమెకు. ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈ మధ్య. అందుకే ఫోన్ చేసి మాట్లాడే కంటే ఒక ఉత్తరం ముక్క రాసి పలకరిస్తే ఆవిడకు సంతృప్తి, తనకు పశ్చాత్తాపం తీరుతుందనిపించింది. అనుకున్నదే తడువుగా కాగితంపై కలాన్ని పెట్టింది. గౌరవనీయులైన అత్తయ్య గారికి నమస్కరించి, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. ఇక్కడ నేను, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్య అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనవడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. అమెరికాకు వచ్చామే గాని మీ గురించే తలంపు. అసలు ఈ వయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేశామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నా స్వార్థం చూసుకున్నందుకు నేనెంతగా మనస్తాపం చెందానో చెప్తే నమ్మరేమో. పెళ్ళైన తోడనే మీ దగ్గరకు కోడలుగా వచ్చానే గాని చాలా కాలం మీకు నేను, నాకు మీరు విరోధులుగానే ఉన్నాం. అత్తగారిలా హుకుం జారీ చేసేవారని నేను, కోడలిగా నేను మీకు గౌరవం ఇవ్వడం లేదని మీరు, ఎవరికి వారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాడు ముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేశాం. నా గురించి మీరు, మీ గురించి నేను ఇరుగు పొరుగు వారితో చెప్పుకొని మన ఇంటి పరువు మనమే బజారుకి ఈడ్చుకున్నామేమో. మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో, మీ కోడలు అలా అంటుందని మీతో, ఉన్నవాటికి మరో 4 విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి మనలో మనకే తెలియని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగు వారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేదే కాదు. తర్వాత ఆలోచిస్తే తెలిసింది. పుట్టింట్లో ఎంతో సుకుమారంగా కోడలుగా మీ ఇంటికొచ్చిన కొత్త వాతావరణం. నాలో ఏదో తెలియని సంకుచిత భావంతో అలా ప్రవర్తించాను అని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేట్ అయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేసుకునేవారు. నాకు ఈ పని చేద్దామన్నా ఏమీ ఉండేదే కాదు. పైగా మీకు అతి శుభ్రం ఎక్కువ. నాకు వచ్చి రాని పనులు, వచ్చి రాని వంటలు. ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకుపోయింది. నేనేమీ చేయడం లేదని, కోపంగా ఉన్నారని గంభీరంగా ఉండే మీ ముఖం చూస్తేనే అర్థమైపోయేది. మీరు చెప్పకపోయినా మీ ఆలోచనల్లో నేను ఉండేదానని నాకు అర్థమైంది. ఎప్పుడు కూడా నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని నాకెప్పుడు పురమాయించలేదంటే అలా చెప్పి చేయించుకోవడం మీకు ఇష్టం లేకనే. చేసేదేమైనా ఉంటే చెప్పకుండా చేయాలని, ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని, ఇలాంటి చాదస్తంలో మీరుండేవారు. రాను రాను ఒకరికి ఒకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి పిల్లవాడు కాస్త పెళ్ళీడికి ఎదిగిపోయాడు. మీరు వృద్ధాప్యంలోకి, మేము నడి వయసుకి వచ్చేసాం. నాకొచ్చిన అనుభవంలో నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడలు దృష్టిలో అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలి అనిపించింది. అనుకున్నట్టుగానే మీ మనవడికి పెళ్లి చేశాను. కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయారు. నా గురించి కోడలికి కానీ, కోడలి గురించి నాకు కానీ తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. ఈలోపు మీరు జారిపడి కాలు విరగ్గొట్టుకోవడంతో, మీ సేవలకు అంకితం అయిపోయాను అన్న కృంగుబాటుతో, నా మనవడిని చూడటానికి అమెరికా వెళ్ళలేకపోయానే అనే నిరాశ ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసే దిక్కు ఎవ్వరూ కనిపించక, మాకు మరో మార్గం కనిపించక, మా కోరిక తీర్చుకోవడానికి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి మరీ అమెరికా వచ్చేసాం. మా వీసా గడువు 6 నెలలు ఉన్నా 3 నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపించేస్తుంది. అత్తయ్య, త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం. నన్ను, మీ అబ్బాయిని క్షమించరు. ఇట్లు మీ కోడలు ప్రసూన.
మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందుపరిచి ఉత్తరాన్ని పూర్తి చేసింది. తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తగారితో ఇన్నేళ్లు గడిపిన సాహచర్యం ఈ 3 నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగతోడుకుంది ప్రసూన. వయసు పెరిగే కొలది జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అత్తగారితో ఆ విధంగా గడిచిపోతే ఆ తర్వాత మరోలా జీవితంలో విసిగిపోయింది. అత్తగారికి ఓపిక పోయి ఒంట్లో సత్తువ లేని వయసొచ్చాక ఆవిడనెంతగానో రాపాడించడం కూడా గుర్తుకొస్తున్నాయి. తెల్లారితే చాలు ఈ ముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూ ఉంటుంది. కొంచెం సేపు పడుకుందామనుకున్నా నిద్రపోనీయదు అని విసుక్కున్న రోజులు, అన్నం నమలడం వీలు కాలేదు కొంచెం మెత్తగా చేయమని చెప్పిన మాటకు తానెంతగానో రాద్ధాంతం చేసిన రోజులు, చెప్పిన మాటలు వినిపించకపోవడంతో పదే పదే చెప్పలేక కసురుకున్న రోజులు, పొరపాటున బట్టల్లో మలమూత్రాలైపోతే వాటిని పెంటకుప్ప మీద పడేసి ఇల్లంతా ఫినాయిల్తో కడిగేస్తూ ఆవిడపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇదేనా ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పరచుకున్న పగ, ప్రతీకారం? ఇవన్నీ తప్పించుకోవడానికే కదా కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికి అప్పచెప్పి అక్కడ నుంచి ఈ అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేశాను అనుకుంటూ తనను తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన. ఎంతైనా అనుభవం ప్రతి మనిషికి పాఠం అవుతుందేమో. తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలికి రాకూడదనే, కోడలికి అత్తగా కాకుండా అమ్మగా ఉందాము అనుకున్న అందమైన ఊహ తనకు అప్పుడు ఊగిసలాడుతుంది. తన కోడలు ఎప్పుడైతే తనకు విలువే ఇవ్వలేదో అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటు చేసుకుంది ప్రసూనకు. అత్త అమ్మ కాదు, కోడలు కూతురు కాదు. ఇది నిజమేనేమో. కోడలికి అమ్మగా ఉండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు. చేస్తున్న ప్రతి పనికి ఏదో రకంగా కోడలు తప్పు పట్టడం తన మనసుకి కష్టంగానే ఉంది. కోడలి ప్రవర్తనతో తాను సర్దుకుపోలేక అత్తగారికి ఉండే అహంకారమే ఆమెలోనూ తొంగి చూస్తుంది. కూతురు ఏ మాటన్నా కన్నతల్లి సర్దుకుపోగలదు. అలాగే కన్నతల్లి చెప్తేనే ఆ కూతురికి కూడా కరెక్టు అనిపిస్తూ ఉంటుంది. అది వారిద్దరి మధ్య ఉండే పేగుబంధం అలాంటిది. దీన్నెవరూ తప్పు పట్టలేం. కానీ ఈ బంధం రక్తంలో వచ్చింది కాదు కదా. తెచ్చి పెట్టుకున్న బంధాల్లో అరమరికలు తక్కువే ఉంటాయనిపించింది. అమెరికా వచ్చినప్పటి నుంచి తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పులు నిట్టే గమనిస్తుంది ప్రసూన. ఇక్కడ అన్నీ హంగులుంటాయి. బయట తిరుగుతున్నంతసేపు కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోతూ మనుమడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు. ఆ సమయం అంతా ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నీ సమకూర్చి పెట్టడం అయిపోతుంది. శని ఆదివారాలు కాస్త కొడుకు కోడలు పార్టీలు షికార్లు అంటూ తిరుగుతారు. బయటకు వెళ్ళాలి అనిపించి ఎక్కడికైనా తీసుకెళ్ళమని కొడుకు కోడల్ని అడుగుదామని ఉన్న అభిమానం అడ్డొస్తుంది. అదీగాక చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవడికి పెడుతుంటే కోడలికి నచ్చడం లేదు. పిల్లాడికి ఏవి పడితే అవి పెట్టేయొద్దని మొహం మీదే చెప్పేసింది. వాడికి స్నానం చేయించిన, ఆటలాడించిన, ముద్దు చేయడం, పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. వాటన్నింటికీ తల ఆడిస్తూ చేయాలి. ఎలాంటి పొరపాటు వచ్చినా లేనిపోని భేదాభిప్రాయాలు అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయపడింది. కలిసిన కొద్ది రోజుల్లోనే మనస్పర్ధలు మొలకెత్తడానికి చిన్న చిన్న మాటలే చాలు అనిపించింది. అలాంటి రోజులు ఇకపై చోటు చేసుకోకూడదని అక్కడి ఉండి వారికి సేవలు చేసే కంటే అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవడంలోనే తృప్తి ఉంటుంది అని తెలిసొచ్చింది. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పచెప్పి రావడం క్షమించరాని నేరమే. తనను తాను తప్పు పట్టుకుంటూనే ఉంది ప్రసూన. తన అత్తాకోడలు నడుమ తన జీవితం ఏమిటో తనకిప్పుడు బాగా అర్థమైంది. అటు అత్తగారికి కోడలుగాను,
ఇటు కోడలికి అత్తగారుగాను తన వంతు బాధ్యత వహించడానికే తను పుట్టాను అనుకుంది. ప్రస్తుతం తన కొడుకు దగ్గర కంటే తన అవసరం వయసుడిగిన అత్తగారికే ఉంది అనిపించింది. ఆమెను క్షమించమని తలుచుకుంటూ మనసును సర్దిపుచ్చుకుంది ప్రసూన. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.